ఓం సభాయ నమ. ఆత్మబంధు నమో నమ. ఓం గం గం గణపతియే నమ. జీవితంలో మానవుని యొక్క రూపం ఏమిటి, ఆకారం ఏంటి, స్వరూపం ఏమిటి? ఆకారం స్వరూపం కాదు, చైతన్యము జడమా కాదు. ఏంటి నీవు తెలుసుకోవాల్సి ఉంటే ప్రేమ స్వరూపమే నీవు. జడమవుతావా? చిన్న బిడ్డ ఎట్లా పెరుగుతుంది? చైతన్యమవుతావా? దానికి గుర్తుగా ఏంటి? ఇల్లు ఊడుస్తావు, చెత్త ఎత్తుతావు, గుంతలో వేస్తావు. ఒక సంవత్సరం అయితే అది పెరుగుతుంది. దాన్ని చైతన్యం అంటావా? అలాగే నువ్వు ఇడ్లీ, దోశలు, పూరీలు తిని కడుపు పెంచుకుంటావు. ఆ మగవాళ్ళకి ముందర కడుపు, ఆడవాళ్ళకి వెనక హిప్స్ పెరుగుతాయి. ఏంటి ప్రయోజనము? కాబట్టి ఏం చేయాలి? దానికి ప్రేమ యొక్క స్వరూపమే నీవు. అది గమనించాలంటే నుదుటిన భస్మము, కన్నులలో నా కన్నులలో నీ రూపము, నా నాలుకలో నీ నామము, నా ధ్యానములో నీ మనస్సు పెట్టి ఎప్పుడైతే నా రాతల్లో తత్వం చూస్తూ గమనించాలి. నాకు నా ఆస్తిపాస్తులు, నేను నా సిరి సంపదలు అంతా నీవే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. సంక్రాంతి శుభాకాంక్షలు. శుభం భూయాత్. ప్రేమయే నీ స్వరూపం. గమనించండి, గ్రహించండి. చక్కగా జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. జై గురుదేవ్. శుభం భూయాత్. ఆచార్య రామచంద్రజీ, దానిదోర్.